Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. అండ్ కమింగ్ టు వన్ ఆఫ్ ద కీ రోల్ అని చెప్పొచ్చు, ఇవి లేకపోతే ఏది లేదని చెప్పొచ్చు. మీ అత్త ఇందాక చెప్పారు. సో లైక్ ఆవిడలో మీకు ఏది బాగా నచ్చింది? యాజ్ ఎ ప్రొడ్యూసర్, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ కో ఆర్టిస్ట్, ఏది బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది? ఏ అడ్డంకి వచ్చినా ఆగరండి. ఎన్ని అడ్డంకులు రానివ్వండి, ఎన్ని ప్రాబ్లమ్స్ రానివ్వండి, ఎప్పటికప్పుడు ఏదున్నా సరే ఒక సొల్యూషన్ అయితే పట్టేస్తారు. మన పర్సనల్ గా ఎప్పుడైతే ఎవరైనా ఏదో గోత్రూ అవుతున్నారంటే 1 కిలోమీటర్ దూరం నుంచి తెలిసిపోతుంది. వెంటనే ఓకే ఈ మనిషికి ఏదో ఇబ్బంది పడుతున్నారు, వెంటనే ఒక రెస్క్యూకి వచ్చేస్తారు. అలాంటి మనిషితో పనిచేయడం మా అందరికండి, నేను ఒక్కటనే కాదు, మా సెట్ లో ప్రతి ఒక్కళ్ళు దే వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎన్నిసార్లు కొట్టారు? తన్నులు లక్కీగా నాకు తగలలేదు, నేను ముందుగానే గ్రహించేవాడిని. ఓకే అంటే కొట్టేటప్పుడు మీరు పక్కెళ్ళిపోయారా? లేదు, తిట్టుకో 2-3 సార్లు పడి ఉంటాయండి, కానీ తన్నులైతే నాకు ముందుగానే, నేను ప్రీ ప్రొడక్షన్ అప్పుడే నేను ముందుగానే వర్క్ షాప్స్ అప్పుడు ముందుగానే అనుకునేవాడిని, ఈ సీన్ గానీ నువ్వు బిస్కెట్ వేసావంటే రేపు పడతాయి, వద్దు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వని చెప్పి ఆ రోజు నేను ఫుల్ ప్రిపేర్ అయ్యి కొన్ని సీన్లు అయితే మీరు షాక్ అవుతారు. లాస్ట్ లో 3 minute సింగిల్ కట్ అయితే మేము 2 takes లో ఫినిష్ చేస్తాం. ఎందుకంటే ఒక పక్కన ప్రొడ్యూసర్ గారు అంటే ఒక భయం, రెస్పెక్ట్, గౌరవం అన్ని ఉండడం వల్ల అలా వర్కౌట్ అయిపోయింది. సో యాజ్ ఏ ఆడియన్ గా, లేదంటే యాజ్ ఏ వన్ ఆఫ్ యాక్టర్ గా, మీ సినిమాలో మీకు నచ్చిన సీక్వెన్స్ ఆర్ పార్ట్ ఏంటంటే ఏం చెప్తారు? ఫైర్ సీక్వెన్స్ అండి. చెట్టుని తగలడేస్తారు కదా, సీన్ ఏదైతే ఉంటుందో దెన్ యూ రియలైజ్. అవునండి, ఆ సీక్వెన్స్ లో నన్ను నేను యాక్టర్ గా మర్చిపోయాను, నేను ఆడియన్స్ అయిపోయాను. సీన్ లో నేను ఎప్పుడు చూసినా ఆ సీన్ ని నాకు గూస్ బంప్స్ వస్తాయి. నాకు చాలా మంది గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు, తెలుగు అర్థం అవని వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పారు నాకు గూస్ బంప్స్ వచ్చాయని, సబ్ టైటిల్స్ తో చూస్తున్న వాళ్ళు. సో అలాంటి రియాక్షన్ ని మనం క్రియేట్ చేయగలిగాం అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఆల్సో నా ఒక్కటి కష్టం కాదండి, ఆ సీన్ ఏదైతే ఉండిందో ఆ సీన్ రీక్రియేట్ చేయడానికి ఎన్నో మంత్స్ ప్రీ విజువలైజేషన్లు, ఫైనల్ గా సెట్కి వెళ్ళిన తర్వాత ఎస్ఎఫ్ఎక్స్ టీమ్ 100 మంది సెట్ లో, అంబులెన్స్ రెడీగా ఎవరికైనా ఏమైనా అయితే చాలా చాలా భయపడ్డాము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ మేకర్, స్టాండ్ అవుట్ ఫర్ మీ అండ్ ఐ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎవర్. సో లైక్ దీనికన్నా ముందు యాడ్స్ లో చేశారు కదా, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ పే? ఫస్ట్ పే ఎంత ఎంత ఇండియన్ కరెన్సీలో చెప్పండి మీరు, ఒకవేళ డాలర్స్ లో. యాక్టర్ గా ఆర్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు దీనికి ఎంత పేమెంట్ తీసుకున్నా చెప్తారా? దీనికి మనం చెప్పకూడదు కానీ నా వన్ ఆఫ్ ద ఫస్ట్ పేమెంట్స్ అయితే 350 రూపీస్ పర్ డే అండి నాది. దేనికి నేను చెప్పను, బట్ ఇట్ వాస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అవునా? 350 రూపీస్ పర్ డే. yes 350 రూపీస్ పర్ డే. నాకు ఆ జాబ్ వచ్చేసి మంత్లీ ఒక 3-4 days వచ్చేదేమో డేట్స్. ఆ జాబ్ యాక్టర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మన దగ్గర కాదు, ఏ సినిమా కన్నా చేశారా? చేసాం. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చా? డెఫినెట్ గా రేపు మీరు కనుక్కోండి, మీరే ఎతకండి, నేనే ఎతకాలా? మీరు పట్టి రేపు కట్ చేసి. అమ్మో పెద్ద టాస్కే అయితే. సో అండ్ మీరు ఆల్రెడీ నేను వినున్నాను, లైక్ యూ అడ్మైర్ చిరంజీవి గారు అలాట్, ఆయన్ని చూసే చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో లైక్ అడిగారా రానగానే ఎప్పుడన్నా చిరంజీవి గారి సినిమా చూపిస్తారా అని? నేను ఆయన దేవుడిగా నేను భావిస్తాను. అంత హయ్యర్ కాన్షియస్ లో ఉన్న పర్సన్ దగ్గరికి నేను అప్పుడే, మిరాకిల్ జరుగుద్దులేండి, అది జరగాల్సిన టైంలో అది జరగాలండి, అది ఐ డోంట్ థింక్ ఐ షుడ్ ఫోర్స్ ఇట్. సో మీ సినిమాలో మీకు చాలా ఇంపార్టెంట్ అయిన కీలకమైన ఘట్టం రికార్డింగ్ డాన్స్. సో రియల్ లైఫ్ లో మీరు రికార్డింగ్ డాన్స్ చూసారా? మీ నాలెడ్జ్ లో ఉన్న రికార్డింగ్ డాన్స్ ఏంటి? సో యా డెఫినెట్ గా చూసారండి. వెళ్ళారా? యా, ఈ సినిమా కోసం చాలా వరకు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఎప్పుడైతే రామకృష్ణ రికార్డింగ్ డాన్స్ కంపెనీ ఓనర్ అని చెప్పారో, నాకు అనకాపల్లి జాతరకి వెళ్ళాను. అనకాపల్లి జాతరలో అక్కడ ఉన్న రికార్డింగ్ డాన్స్ అన్ని చూశాను. చూసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంపెనీలు ఎలా ఉంటాయి, ఆ కంపెనీలో బిగ్గెస్ట్ డాన్సర్లు ఎవరు,
ఆ డాన్సర్ల లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళు ఎవరు చనిపోయిన డాన్సర్ల గురించి కూడా తెలుసుకొని వాళ్ళ గురించి లోకల్ గా ఎంతమంది ఎంత ప్రేమించేవారు, వాళ్ళు చనిపోతే ఎంత ఏడ్చారు, ఓకే. అవన్నీ రీసెర్చ్ చేసి ఆ వాళ్ళ లైఫ్ ఒకటి తెలుసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎంతైనా ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్ట్ లేదు, ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఎంటర్టైనర్స్ జస్ట్ లైక్ us. సో వెరీ హ్యాపీ అండి వరల్డ్. మరి రామకృష్ణకి సావిత్రి దొరికేసింది. Volga videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.